నేను 18 సంవత్సరాల నుంచి ఈ వాటర్ బాటిల్ వాడుతున్నా. ప్రయాణాల్లో చాలాసార్లు కింద పడిపోయింది. చుట్టలు చూసారా? చుట్టలు 18 సంవత్సరాలు. ఈ నీళ్ళని ఆల్కలైన్గా మనం ఎలా మార్చుకోవాలి? మీరు తాగేది 100% ఎసిడిక్ వాటర్. ఆమ్ల గుణం ఉన్న నీరుని తాగుతున్నారు. దీనివల్ల మీరు తిన్న ఆహారం అనేది అరగదు, కుళ్ళుతుంది. కుళ్ళిన తర్వాత గ్యాస్ ఫామ్ అవుతుంది. మీరు ఆల్కలైన్ వాటర్ తాగాలంటే దీంట్లో వట్టివేరు, అలాగే శొంఠి, వాము, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి ఒక స్పూన్ వేసుకుంటే ఇది ఆల్కలైన్ అవుద్ది. అలాగే ఈ అగ్నిహోత్రం బూడిదని వేసుకున్నా కూడా ఆల్కలైన్ అవుతుంది. నేను ఈ అగ్నిహోత్రం బూడిదే 18 సంవత్సరాలుగా వాడుతున్నాను. 18 సంవత్సరాల్లో నాకు జ్వరం రాలేదు, పడిసో రాలేదు, గొంతు నొప్పి రాలేదు. ఇలాంటివి భారతదేశంలో మనం అందరిళ్ళల్లో చేసుకోవచ్చు. మనం అనుకరణ చేయక్కర్లా. ఒక సెలబ్రిటీ ఒక మినరల్ వాటర్ బాటిల్ తాగుతా వీడియో చేస్తారు. ఒక సెలబ్రిటీ కూల్ డ్రింక్ తాగుతా వీడియో చేస్తారు. అలాంటి సెలబ్రిటీస్ ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళ సినిమాలు మీరు చూడమాకండి. వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. గొప్పవాళ్ళు ఎవరంటే అన్నా హజారే గొప్పవాడు, నీటి మీద చాలా పనిచేశారు. సుభాష్ పాలేకర్ గారు గొప్పవారు. వాళ్ళు అసలు సిసలైన హీరోలు. రాజీవ్ దీక్షిత్ గారు హీరోలు. వీళ్ళు త్యాగం చేశారు మన దేశం కోసం. మీ డబ్బులతో వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు, సినిమా వాళ్ళంతా కదా. మరి మీ డబ్బులతో వాళ్ళు గొప్పోళ్ళు అయ్యి మీ మేలు కోసం చెప్తున్నారా? వాళ్ళు కూల్ డ్రింక్ తాగమని చెప్తున్నారు కదా, వాళ్ళు మంచోళ్ళు ఎలా అయ్యారు కదా. మీ బాగు గురించి, మీ పిల్లల గురించి, మీ ఆరోగ్యం గురించి వాళ్ళు ఎవ్వరు ఏమీ పట్టించుకోవట్లా. పైగా తాగకూడనివి వాళ్ళు తాగమని మీకు చెప్తున్నారు. నిజానికి వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఎవ్వరు ఈ కూల్ డ్రింకులు తాగరు 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 మిమ్మల్ని తాగిస్తారు కదా. ఇలాంటివన్నీ మీరు స్వాభిమానాన్ని పెంచుకోవాలి. అన్నీ పెంచుకుని ఇలాంటి వాళ్ళవన్నీ కూడా మీరు ప్రకటనలో చూసినవన్నీ మోసపోకూడదు. ఇప్పుడు 158 గజాల్లో ఉన్న స్థలాన్ని నిర్మాణం చేసుకోవటం ఎట్లా బాబు? ఈ ఇంకుడు గుంటలు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక ప్రొఫెషన్గా తీసుకోండి. ఇక్కడ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎక్కడో ఊరుల నుంచి వచ్చి సివిల్స్కి ప్రిపేర్ అవుతా ఈ మెస్ భోజనం తింటా అనారోగ్యం పాలవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి మీరే బియ్యం తెచ్చుకొని రైతుల నెంబర్ ఇస్తాను, మీరే ఇంట్లో వండుకు తినండి అని చెప్పా. కొంతమంది మారారు. మరి ఇవన్నీ కొనుక్కోవాలంటే డబ్బులు కదా అని అడిగారు. ఎక్కువ అవుతాయిగా అంటే ఇంకుడు గుంటలు నేర్పిస్తాను, నేర్చుకుంటే దాన్ని కన్సల్టెంట్గా పనిచేయండి మీరు అన్నాను. అలా ఒక బ్యాచ్ ఇంకుడు గుంటలు తయారు చేయడానికి కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. పని వాళ్ళతో చేయిస్తారు, వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తారన్నమాట. ఎలా తవ్వుకో అది నేర్పించాను ఒక బ్యాచ్కి. అలా వాళ్ళు దాంట్లో ప్రొఫెషన్స్ అయిపోయారు. అలా సిటీలో ఉంటా ఏదో ఒక ఆదాయాన్ని పొందుతా మంచి ఆహారాన్ని రైతుల దగ్గర కొనుక్కోవటం వల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మీలో ఎవరైనా ఇక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజులు వస్తే ఇంకుడు గుంటల గురించి కూడా మీకు నేర్పిస్తాను. ఇంకుడు గుంటల ద్వారా ఆదాయం ఎలా తీసుకోవాలి, ఇంకుడు గుంటల ద్వారా భూమికి ఎంత దాహాన్ని మనం తీర్చిన వాళ్ళు అవుతాము అనేది అన్నీ మీకు నేను ఎలాంటి ప్రాంతాల్లో అయినా, అంటే నేల గట్టిగా ఉన్న, నేల నల్లరాగడైనా, వెదడ్ రాక్ అయినా సరే, రాతి నేల అయినా, షీట్ రాక్ అయినా సరే, అన్ని చోట్ల నీటిని దాచుకుంటానికి టెక్నిక్స్ ఉన్నాయి. వాళ్ళ ఎలాంటి చోటైనా నీటిని దాచుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు నేను చక్కగా ఈ 10 రోజులు నేర్పిస్తాను.
దీన్ని మీరు ఒక ప్రొఫెషన్గా తీసుకోండి. ఇది ఉపాధిగా తీసుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే, కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీలు భూగర్భంలో నీళ్లు తీయటానికి ఉన్నాయి. బోర్వెల్స్ కంపెనీలు. భూగర్భంలోకి నీళ్లు పంపిస్తాకి కంపెనీలు లేవు. నీటిని దాయటానికి కంపెనీలు లేవు. నీటిని తోడటానికి కంపెనీలు ఉన్నాయి. ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా. అందుకని దీన్ని మీరు ఒక ప్రొఫెషన్గా తీసుకొని చేస్తే భూమికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. దీని ద్వారా మీకు ప్రకృతికి మీరు ఎప్పుడైతే సేవ చేశారో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నగా కనబడతాయి. దేనికి భయం ఉండదు, చెలించరు. మీరు ఫస్ట్ నిర్భయంగా ఉంటారు, అంతర్మదనాలు ఉండవు. ఎందుకంటే భూమికి సేవ చేయటం వల్ల మీకు ఆ ఎనర్జీ అనేది నేచర్ ద్వారా దొరుకుద్ది. నాకు అనేక 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 సందర్భాల్లో రుజువు చేయబడింది. పాలేకర్ గారు కూడా ఇదే విధానాన్ని ఇంకొక రూపంలో చెప్తారనమాట. పాలేకర్ గారు డయాస్ మీద 9 గంటలు మాట్లాడతారు. అలా 10 రోజులు మాట్లాడతారు. అలా 45 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క జిల్లాలో వెళ్తే మినిమం 5 డేస్, మ్యాక్సిమం 10 డేస్ మాట్లాడతారు. రోజుకి 9 గంటలు మాట్లాడతారు. ఇంతే తింటారు. గురూజీ ఇలా తిని మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం నేచర్ని బాగు చేయాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు ఎనర్జీ అనేది నేచర్ ద్వారానే అందుద్ది, ఇంత తినక్కర్లేదు అన్నాడు ఆయన. కళ్ళు తిరిగిపోయాయి నాకు. ఇది ఎప్పుడు 2012లో చెప్పాడు. ఈ పార్కులో 6 రౌండ్లు తిరిగేవాడు ఆయన. 6 రౌండ్లు. అప్పుడు ఫస్ట్ కార్యక్రమం లకిడి కప్పులో చేసాం. ఫస్ట్ రోజు కదా, జర్నీ చేసి వచ్చారు కదా, ఎక్కువ తినలేరు అని అన్నీ తీసే అన్నారు. జర్నీలో ఉన్నారు అనుకున్నారు. సెకండ్ డే కూడా అలాగే తిన్నారు. థర్డ్ డే కూడా అలాగే. అప్పుడు థర్డ్ డే అడిగా, ఈ ఆహారం మీకు ఎలా సరిపోతుంది అంటే, ఆయన చెప్పిన మాట, మనం ఎదుటివాడికి ప్రకృతికి మేలు చేయాలి అన్నప్పుడు ఎనర్జీ అనేది నేచర్ ద్వారా అందుద్ది అన్నాడు ఆయన.